నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం అధిష్టానం పంపిన నిధులు దుర్వినియోగమైనట్టు బీజేపీ అధిష్టానం ఒక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. పార్టీ పంపిన ఫండ్స్ పూర్తి స్థాయిలో అభ్యర్థులకు చేరలేదని, మధ్యలో ఆయా జిల్లాల బాధ్యులు సగానికి పైగా స్వాహా చేశారని గుర్తించినట్టు సమాచారం. పలు రకాల సమీక్షల అనంతరం అగ్రనేతలు ఈ అంచనాకు వచ్చినట్టు చర్చ జరుగుతుంది. ముందుగా చెప్పిన ఓట్లు సీట్లకు ఫలితాలకు ఏమాత్రం పొందన కుదరకపోవడంతో అభ్యర్థుల ఓటమికి వీరే కారణమని భావిస్తున్నట్టు టాక్. ఈ నేపథ్యంలో ఫండ్స్ స్వాహా చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పార్టీ పదవుల నుండి తొలగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు చర్చ జరుగుతుంది. ఇక లోక్సభ ఎన్నికల్లో 36% ఓట్లతో బీజేపీ 8 స్థానాలను గెలుపొందింది. అంతేకాకుండా పార్టీకి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు సైతం ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి పట్టు ఉన్నదని సర్వేల ద్వారా గుర్తించగా మున్సిపల్ ఎన్నికలపై ఆ పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. గతంలో కంటే స్థానాలు పెరుగుతాయని, కొన్ని మేయర్ అలాగే చైర్మన్లైన కైవసం చేసుకుంటామని భావించింది. మహారాష్ట్ర మంత్రి ఆశిష్కు కీలక బాధ్యతలు అప్పగించింది. అనంతరం ఎన్నికల కోసం భారీగా నిధులు సమకూర్చినట్టు తెలిసింది. అయితే ఫలితాలను చూసి నాయకులు తీవ్ర నిరాశకు గురైనట్టు సమాచారం. దీంతో మున్సిపాలిటీలు, జిల్లాల వారీగా ఫలితాలపై పార్టీ సమీక్షించింది. కనీస స్థాయిలో కౌన్సిలర్లు, కార్పొరేటర్ స్థానాల్లో కూడా విజయం సాధించకపోవడం, చైర్మన్ అలాగే మేయర్ స్థానాలను సైతం కైవసం చేసుకోవడంలో విఫలం కావడం పట్ల రాష్ట్ర నాయకత్వంపై అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వార్డులు, డివిజన్లను బీజేపీ ABCDగా విభజించింది. విజయావకాశాలు ఏమాత్రం లేని వాటిపై D కేటగిరీలో చేర్చింది. ఆ తర్వాత ABC కేటగిరీల వార్డులకు కొంత మొత్తాన్ని నిర్ణయించి పార్టీ జిల్లా అధ్యక్షులకు నిధులు పంపించినట్టు నేతల ద్వారా తెలిసింది. అయితే ఆ నిధుల్లో వారు అత్యధిక శాతం నొక్కేసినట్టు చర్చ జరుగుతుంది. అంతేకాకుండా A కేటగిరీ డివిజన్లకు, BC కేటగిరీలకు నిర్ణయించిన మొత్తాన్ని అభ్యర్థులకు ఇచ్చినట్టు పార్టీ నాయకత్వం గుర్తించినట్టు తెలిసింది. ఇలా 10 మంది జిల్లా అధ్యక్షులు పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేసినట్టు అంచనాకు వచ్చిన రాష్ట్ర నాయకత్వం వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇక ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లాకు చెందిన మహిళా నాయకురాలపై అక్కడి బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీ పంపించిన నిధులను అభ్యర్థులకు ఇవ్వకుండా స్వాహా చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే ఆమెకు అక్కడి ఓ ముఖ్య ప్రజాప్రతినిధి మద్దతు ఉన్నట్టు తెలిసింది. ఉత్తర తెలంగాణలో ఉద్యమాల జిల్లాగా గుర్తింపు పొందిన మరో జిల్లాలో 2 అంకెల ఓట్లు రాని వార్డులకు సైతం A గ్రేడ్గా చూపించి నిధులను మెక్కేసినట్టు పార్టీ గుర్తించింది. అక్కడ పార్టీకి అంత పట్టులేదని ఆ తర్వాత జరిగిన సమీక్షలో పార్టీ ముఖ్య నేతలు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో సంబంధిత బాధ్యుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కీలక నేతలు మొత్తం డబ్బులు కక్కాల్సిందేనని చెప్పినట్టు తెలిసింది. దీంతో పాటు మరికొన్ని జిల్లాల్లోనూ ఇదే తరహాలో నిధుల స్వాహా చేశారని పార్టీ నాయకత్వం గుర్తించినట్టు సమాచారం అందుతుంది. గతంలో బీజేపీలో ఉన్న క్రమశిక్షణ, నిబద్ధత ఇప్పుడు కరువయ్యాయని పాత కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. అయితే డబ్బులు ఇచ్చి పదవులు తెచ్చుకున్నామని అంతర్గతంగా తమ అనుచరులకు చెప్తున్న నేతలు వచ్చే ఎన్నికల వరకు తమకు ఖర్చులకు డబ్బులు కావాలి కదా అనే రీతిలో మాట్లాడుతున్నారని చర్చ నడుస్తుంది. అయితే నిధుల స్వాహాలో ముఖ్యంగా 10 జిల్లాల బాధ్యులను గుర్తించగా వారిని తొలగించడం ఎంతవరకు సాధ్యమనే కోణంలో రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. దానికంటే ముందు వారికి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే నిధులు దుర్వినియోగమైనట్టు గుర్తించగా మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ కావడంతో గట్టి చర్యలు తీసుకుంటేనే ఇలాంటి పునరావృతం కావని అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు చర్చ జరుగుతోంది.